స్టోరీ పరంగా మనశంకర్ వరప్రసాద్ చాలా రొటీన్ మూవీయే. కానీ అనిల్ రావుపూడి సినిమాలో స్టోరీ కంటే స్క్రీన్ ప్లేయే బాగుంటుంది. ఈసారి కూడా నో లాజిక్స్, ఓన్లీ మిస్మరేజిక్ మెగా మ్యాజిక్ చేయడంతో విజయం కొట్టేశాడు. ఈ జనరేషన్ డైరెక్టర్లో చిరంజీవిని బాగా వాడుకుంది అనిల్ రావుపూడి అనే చెప్పాలి. మెగాస్టార్ కామెడీ టైమింగ్ చూసి ఎన్నో రోజులు అవుతుంది. మధ్యలో ఎన్నో సినిమాలు వచ్చాయి, బ్లాక్ బస్టర్లు కూడా కొట్టాయి. కానీ ఇప్పుడు అనిల్ రావుపూడి మెగా ఫ్యాన్స్కి ఆ లోటు తీర్చేశాడు. ఫస్ట్ హాఫ్లోనే ఫుల్ పైసా వసూలు అయిపోయింది. పంచులు, డైలాగులు, సెల్ఫ్ సెటైర్లు, చిరు మోడల్తో మెప్పించేశాడు. ఇక చిరంజీవి కూడా ఎంతో ఆకలి మీద ఉన్నట్టు ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. జస్ట్ టైం గ్యాప్ అంటే టైమింగ్లో ఏ మాత్రం గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫాడించేశాడు మెగాస్టార్. ఒక్కొక్క సీన్లో ఫస్ట్ హాఫ్ అయితే హిలేరస్, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగ్గినా అనిపించినా కానీ చివరిలో వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. సింపుల్గా చెప్పాలంటే శంకర్ వరప్రసాద్గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు బాస్. హుక్ స్టెప్ సాంగ్ అయితే ఏమి, మెగా విక్టరీ సాంగ్ అయితేనేమి విజువల్స్తో అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవికి ఎంటర్టైన్మెంట్ క్యారెట్ దొరికితే మళ్ళీ ఎలా స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తారో ఇప్పుడు మరొకసారి నిరూపించారు. వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలు కూడా ఆర్డర్ కొట్టేశాడు. నయనతార కూడా చాలా అందంగా ఉంది. అనిల్ రావిపూడి సినిమాలో కామెడీయే బలం. బూతులు లేకుండా కుటుంబం అంతా ఎంజాయ్ చేసే కామెడీతో ఎంటర్టైన్మెంట్ చేయడం అనిల్ రావిపూడి స్టైల్. మనశంకర్ వరప్రసాద్ మూవీ కూడా ఈ కోవలోనే వస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ కనిపిస్తుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ని అద్భుతంగా వాడుకున్నారు అనిల్ రావుపూడి. ఆయన మాస్ ఫ్యాన్స్ కూడా యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ పెట్టారు. చిరంజీవి తర్వాత మనశంకర్ వరప్రసాద్ గారి మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించే క్యారెక్టర్ విక్టరీ వెంకటేష్. ఆయన ఎంట్రీ, చిరుతో కలిసి చేసే సీన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్నీగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్ సీన్స్ కారణంగా సాగుతుంది. లాస్ట్లో ఫైట్ అయితే సూపర్. సినిమాని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే సూపర్ హిట్. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసేయండి మరి.